అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎందుకు ఆగస్టు 23వ తేదీని మాత్రమే నేషనల్ సైన్స్ డే, జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దానికి సైంటిస్టులు చేసినటువంటి కృషి ఏంటి అనే దాని గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ వాచ్ దిస్ వీడియో. సో ఇప్పుడు మనం చంద్రయాన్ 3 గురించి మాట్లాడదాం. సో చంద్రయాన్ 1 కంప్లీట్ సక్సెస్, చంద్రయాన్ 2 ల్యాండింగ్లో ఫెయిల్ అయింది. సో చంద్రయాన్ 3 ఏమైనా సరే ల్యాండింగ్లో సక్సెస్ చేయాలని చెప్పేసి ఇస్రో శాస్త్రవేత్తలందరూ కూడా ట్రై చేశారు. సో చంద్రయాన్ 3ని 2023 జూలై 14వ తారీఖున LVM-3 అనేటువంటి రాకెట్ ద్వారా దాన్ని ప్రయోగించారు. సో ఇది మూన్ ఆర్బిట్లో చేరింది. మూన్ ఆర్బిట్ చుట్టూ తిరుగుతూ 2023 ఆగస్టు 23వ తారీఖున సేఫ్ ల్యాండింగ్ జరగడానికి ప్రయత్నించింది. అంటే దీంట్లో కూడా మళ్ళీ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ అనేటువంటి ఎక్విప్మెంట్స్ పెట్టి పంపించారు. సో ఇదంతా సక్సెస్ అయిన తర్వాత 2023 ఆగస్టు 23వ తారీఖున సేఫ్ ల్యాండింగ్ అవడానికి ట్రై చేసింది. ఈ ప్రక్రియ అంతా కూడా మనకి ఆ రోజు అంటే 2023 ఆగస్టు 23 తేదీన 5:27 స్టార్ట్ అయ్యి 6:04 ఎండ్ అయింది. అంటే దాన్ని ల్యాండర్ ఏదైతే ఉందో 100 కిలోమీటర్స్ ఎత్తు నుండి మూన్ సర్ఫేస్ పైకి సేఫ్ ల్యాండింగ్, స్మూత్ ల్యాండింగ్ అంటారు దాన్ని, ఆ సేఫ్ ల్యాండింగ్ జరిగింది. టోటల్గా మనకి 37 మినిట్స్ జరిగింది ఈ ప్రక్రియ అంతా కూడా. సో ఆఫ్టర్ 4 అవర్స్కి దాంట్లో ఉన్నటువంటి ప్రజ్ఞ అనేటువంటి రోవర్ బయటకు వచ్చింది. దానికి కావాల్సినటువంటి టెస్టింగ్లు, అది ఎంత దూరం నడవగలదు, దాన్ని సోలార్ ప్యానల్స్ ఓపెన్ అవ్వడం, తర్వాత అది కొన్ని టెస్టులు చేసి మనకి రిపోర్ట్లన్నీ పంపించింది. ఇది కంప్లీట్గా మనకి ఒక మూన్ డే వర్క్ చేస్తుంది. అంటే ఒక మూన్ డే అంటే ఇండియా భూమి పైన 14 రోజులు వస్తుంది. సో టోటల్గా 2023 సెప్టెంబర్ 2వ తారీఖున ఇది కంప్లీట్గా స్లీప్ మోడ్లోకి వెళ్ళడం జరిగింది. సో ఆ రోజు అంటే మనం ఎప్పుడైతే చంద్రయాన్ 3 సక్సెస్ చేసి మూన్ పైన ల్యాండ్ అయ్యాము, ఆ మూన్ పైన దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయ్యాము. ఆ దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయ్యే దేశంలో ఫస్ట్ది మనది. అంటే భారతదేశం చంద్రుని యొక్క దక్షిణ ధ్రువాన్ని చేరుకున్నటువంటి ఒక రోవర్ని దింపి దానిపైన ప్రయోగాలు చేసినటువంటి దేశంలో మనదే ఫస్ట్. అంటే ఇండియా ఇదే ఫస్ట్. నెక్స్ట్ వన్ చంద్రుడి పైనటువంటి ఈ ఎక్స్పెరిమెంట్లు చేసి లేకపోతే చంద్రుడి పైనటువంటి రోవర్స్ని కానీ లేకపోతే ఆర్బిటర్స్ని దింపినటువంటి దేశాల్లో రష్యా, అమెరికా, చైనా తర్వాత 4వ దేశం మనది. సో ఆ రోజును గుర్తుపెట్టుకోవడానికి మనకి ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆగస్టు 23వ తేదీని మనకి సైన్స్ డే కింద డిక్లేర్ చేశారు. అంటే నేషనల్ సైన్స్ డే, జాతీయ సైన్స్ దినోత్సవము అని చెప్పేసి మనకి ఆ రోజుని జరుపుకుంటాం అన్నమాట. వచ్చేటువంటి ఆగస్టు 23వ తేదీకి ప్రతి ఆగస్టు 3వ తేదీన మనకి ఈ నేషనల్ సైన్స్ డే అనేదాన్ని జరుపుకుంటాం.